భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 టీ20ల సిరీస్ కోసం రంగం సిద్ధమైంది. ఇప్పటికే భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు మొహాలి చేరుకుని ప్రాక్టీస్ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొదటి టీ20 మ్యాచ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని భారత క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వహించిన ప్రెస్ మీట్లో భారత్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ భారత జట్టు కూర్పు విషయమై కీలక వివరాలు వెల్లడించాడు. ఓపెనింగ్ జోడీ ఎలా ఉండబోతుంది, విరాట్ కోహ్లీ ఎందుకు మొదటి టీ20 ఆడడం లేదు అనే విషయమై కీలక వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే, ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ కోసం టీమిండియా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో టాప్ క్లాస్ స్పిన్నర్లు చాలా మంది ఉన్నారు, మంచి ఫాస్ట్ బౌలర్లు కూడా ఉన్నారు. అందుకే ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి అస్సలు వీలు లేదు. ఈ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ, జైస్వాల్ ఓపెనర్లుగా వ్యవహరిస్తారు. ఇక 3వ స్థానంలో రావాల్సిన విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల కారణంగా ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండడం లేదు. మిగతా మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడు అని ద్రావిడ్ తెలిపాడు. ఈ నేపథ్యంలో ఈరోజు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం. రోహిత్ శర్మ కెప్టెన్గా, ఓపెనర్గా వ్యవహరిస్తాడు. అతనితో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్ ప్రారంభిస్తాడు. ఇక 3వ స్థానంలో రావాల్సిన విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల కారణంగా ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండడం లేదు. కోహ్లీ లేడు కాబట్టి సంజు శాంసన్ వన్డౌన్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ స్థానంలో సంజు శాంసన్ అద్భుతంగా ఆడగలడు. 4వ స్థానంలో శివన్ దుబే, 5వ స్థానంలో జితేష్ శర్మ బ్యాటింగ్కు రానున్నారు. ఇక ఫినిషర్గా రింకు సింగ్ వస్తాడు. స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్, స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవి బిష్నోయ్ ఇద్దరూ తుది జట్టులో ఉంటారు. ఫాస్ట్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్లు తమ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ తుది జట్టుతో దిగితే టీమిండియా జట్టు పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.